ఒక చిన్న పిట్టక చెప్పాలి మీకు. అదే ఏంటంటారా, ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో అక్రమ గ్రావిల్ ఒక రేంజ్కి వెళ్ళిపోతే 2014 నుంచి 19 వరకు అక్రమ గ్రావిల్ ఒక రేంజ్కి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు 4-5 సార్లు పిలిపించి తిట్టాడు. ఇలా చేస్తే కష్టం వంశీ, ఇలా చేయకూడదు, అది ఇది అని చెప్పి తిడితే అక్కడ ప్రజల మధ్యలో కమ్యూనిటీ కార్డ్ అనేది అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు. అది కూడా స్వల్ప మెజారిటీతో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు, నేను ఆ రోజు అక్రమాలకి వాటికి వీటికి పాల్పడతాంటే నన్ను తిడతావా, నీలాంటి వాడితో నాకు సెట్ కాదు, నేను దొంగనే కాబట్టి నేను గజదొంగ దగ్గరికే వెళ్తాను అని చెప్పి, ఇది గజదొంగ అంటే ఎవరో మన జగనన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి జగనన్న పంచం చేరాడు. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇలాంటి అక్రమార్కులకి కొమ్ము కాసేది ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీడిపోయి అటు చేరాడు. చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేశాడు, ఆఫీస్ని తగలబెట్టాడు, కుర్చీలు ఇరగొట్టించి జనాలను కొట్టించి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అండి, ఆఖరికి ఆడవాళ్ళని కూడా రిమాండ్కి పంపించాడు వీడు. ఈ వల్లభనేని వంశీ అనేవాడు, మనం గనక ఈ హనుమాన్ జంక్షన్లో చూసుకున్నట్టయితే ఒక లేడీని ఈవెన్ చాలా రోజులు రిమాండ్కి పంపించాడు. ఈ కేసులో వీళ్ళు దాడి చేసిన కేసులోనే వీళ్ళు రిమాండ్కి పంపించారు అంటే ఆ సమయంలో చట్టాన్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారో ఒకసారి గమనించండి.